మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. టీడీపీ జనసేన మధ్య పొత్తు కన్ఫర్మ్, ఇందులో సందేహం లేదు. కాకపోతే ఆ బంధం మరో 10 ఏళ్ల పాటు కొనసాగాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్. లేదంటే అలయన్స్ కి అర్థం లేదన్నారు. ఎన్నికల వేళ పొత్తు బంధానికి కాలపరిమితి విధించడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ పవన్ మాటలు వెనుకున్న మర్మం ఏంటి? ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజీ ఇస్తారు, ఈ మ్యారేజ్ ఇస్తారు. నువ్వు పెద్ద మహానాయకుడివి కదా, నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా, నిలబడి వేరే కాన్స్టిట్యున్సీ తేలిపోతుంది నీ పని కూడా. 150 మందిని మార్చినా నువ్వు గెలవు. నేను కోరుకుంటుంది ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి కనీసం. ఏపీ గట్టుపై రాజకీయ వేడి మొదలైంది. ఈసారి ఎలాగైనా అధికార వైసీపీని గద్దె దింపాలని కంకణం కట్టుకుంది టీడీపీ జనసేన. అందుకు తగ్గట్టు వ్యూహాలను కూడా రచిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల పొత్తుల రాజకీయం అలా ఉంటే వైసీపీ మాత్రం ఒంటరి పోరుకే సై అంటోంది. సింహం సింగిల్ గా వస్తుందని స్పష్టం చేస్తోంది. ఎన్నికలొచ్చేసరికి ఎత్తులు పొత్తులపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఆధారపడతారని కౌంటర్ అటాక్ దిగారు సీఎం జగన్. ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడుతాడు. రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీనే ప్రజలు ఓడగొడతారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో 150 మందిని మార్చినా ఫలితం ఉండబోతున్నారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు. అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. అంటే నేను అడుగుతున్నా, నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందల నెంబర్ 1 సీట్ కదా, ఆ సీట్లో నువ్వు గెలిపించచ్చు కదా. నువ్వు పెద్ద మహానాయకుడివి కదా, నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా, నిలబడి వేరే కాన్స్టిట్యున్సీ తేలిపోతుంది నీ పని కూడా. పులివెందులు కాకుండా 150 మందిని మార్చినా నువ్వు గెలవు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని కంకణం కట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. టీడీపీ జనసేన మధ్య పొత్తు దశాబ్ద కాలం పాటు కొనసాగాలని ఆకాంక్షించారు. అప్పుడే విభజనతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని, వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. నేను కోరుకుంటుంది ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి కనీసం. దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని, ఆ తర్వాత వచ్చిన జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది. అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు, ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం సినిమా టికెట్లకి చీఫ్ సెక్రటరీస్ని, రెవెన్యూ అధికారులని సినిమా టికెట్ల కోసం వాడే విధానాలను మానేసి మీ కష్టాలకి చీఫ్ సెక్రటరీ వచ్చి పనిచేసేలా అలాంటి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని. పొత్తు పాక్షికం కాదు, 10 ఏళ్ల పాటు చల్లగా ఉండాలన్నది పవన్ అభిమతం. అప్పుడే ఏపీ అభివృద్ధి బాట పడుతుందన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి 2 పార్టీలు సమన్వయంతోనే ముందుకెళ్తున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలు, కార్యాచరణతో వెళ్తాయి, అధికార వైసీపీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో బరిలోకి దిగబోతోంది, ఎవరిపై పై చేయి సాధిస్తారన్నది చూడాలి. మొత్తానికి ఎన్నికల వేళ పార్టీల మధ్య డైలాగ్ వార్ హీట్ పుట్టిస్తోంది.